హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడే ఛానల్. మరోసారిగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు కావాల్సినటువంటి అంశం కోసం కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ తీసుకురావాలో కంపల్సరీ మీ ఒపీనియన్ చెప్పే ప్రయత్నం చేయండి. చాలా కాలం నుంచి మన డువాడే ఛానల్ ఒక దగ్గర 4 years నుంచి సర్వీస్ ఇస్తున్నా కూడా ఛానల్ డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ బాధ్యతగా భావించి ఖచ్చితంగా వీడియోస్ని కొత్త గ్రూపుల్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుప్రీంకోర్టు అధికారాలకు సంబంధించినటువంటి టిప్ చూద్దాం. కంపల్సరీ 2-3 మార్క్స్ ఇక్కడి నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీ మీకు మార్కు మాత్రం ఉంటుంది. సో సుప్రీంకోర్టు అధికారాలు అనేవి ప్రధానంగా ఒరిజినల్ జ్యూడిక్షన్ పవర్ అని, లేకపోతే స్పెషల్ లీవ్ పిటిషన్స్ అధికారాలని, లేకపోతే జస్టిస్ ఆఫ్ రివ్యూ అని, లేకపోతే న్యాయ సమీక్ష అధికారం అని, లేకపోతే రాజ్యాంగ సంబంధించినటువంటి వివాదాలను స్వీకరించడం అని, లేదా క్రిమినల్ సంబంధించినటువంటి వివాదాలను స్వీకరించడం అని. సో ఇలా రకరకాలుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విచారించలేనటువంటి పిటిషన్లను కూడా విచారిస్తుంది. సో దాన్ని క్యూరేటివ్ పిటిషన్ అంటాం. ఇలా ప్రతి అధికారానికి సంబంధించి పర్టికులర్గా భారత రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేసిర్రు అనేది చూద్దాం ఈ వీడియోలో. ఒకసారి మనకు కనిపిస్తుంది, ఇప్పుడు చూడండి. ఓ రాశికి ఎఫ్ఎస్ఆర్ అనే ఒక పదం కనిపిస్తుంది. దీన్ని బట్టేయండి. 131, 132, 133, 34, 135, 136, 137 ఆర్టికల్ వరకు సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి వరుస అధికారాల క్రమం కనిపిస్తుంది. ఇక అంతేకాకుండా మరొక విషయం, కొన్ని చోట్ల వేరే అధికారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది 129 ఆర్టికల్ ప్రకారం కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ లేదా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అధికారం. అదేవిధంగా 143 ప్రకారం సలహాపూర్వక అధికారం, 13 ఆర్టికల్ ప్రకారం న్యాయ సమీక్ష అధికారం ఉంటుంది. సో ఇక కొన్ని అధికారాలని పర్టికులర్గా ఇందులో భాగంగానే చెప్పడం జరుగుతుంది. క్యూరేటివ్ పిటిషన్స్, స్వీకరణ లాంటి అంశాలను కూడా చివరిలో చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఓ రాశికి ఎఫ్ఎస్ఆర్ అనే అంశాన్ని చూద్దాం. ఓ రాశికి ఎఫ్ఎస్ఆర్లో ఓ అంటే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ పవర్ లేదా ప్రారంభ విచారణ అధికార పరిధి అని అంటాం. ప్రారంభ విచారణ అధికార పరిధి లేదా ఒరిజినల్ జ్యూరిడిక్షన్ పవర్ అంటాం. ఆర్టికల్ 131 దగ్గర సుప్రీంకోర్టుకి అధికారం ఉంది. ఆర్టికల్ 226 దగ్గర హైకోర్టుకు కూడా ఉంటుంది అధికారం. ఆర్టికల్ 226 దగ్గర హైకోర్టుకు కూడా ఉంటుంది. ఆర్టికల్ 131 దగ్గర సుప్రీంకోర్టుకు ఉంది. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి వివాదం, కేంద్రానికి సంబంధించినటువంటి వివాదం, రాష్ట్రాలకు కేంద్రానికి సంబంధించినటువంటి వివాదం, ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి వివాదం, ఇలా అదేవిధంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి వివాదం ఈ సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తుంది. దీనిని ఒరిజినల్ జ్యూడిక్షన్ పవర్ అని అంటాం. సో ఒరిజినల్ జ్యూడిక్షన్ పవర్ హైకోర్టుకు సుప్రీంకోర్టుకు డిఫరెంట్ ఉంటుంది. ఒక ప్రాథమిక హక్కులను విచారించే అధికారం మాత్రం ఒరిజినల్ జ్యూడిక్షన్ పవర్లో ఇద్దరికి కూడా మ్యూచువల్గా ఉంటుంది, హైకోర్టుకు సుప్రీంకోర్టుకు. హైకోర్టుకు ఆర్టికల్ 226 ప్రకారం ప్రాథమిక హక్కులను విచారించే అధికారం కలిగి ఉంటే, ఆర్టికల్ 131 ప్రకారం సుప్రీంకోర్టుకు ఆ అధికారం ఉంటుంది. ఈ ఇద్దరి అధికారాలను కూడా ఒరిజినల్ జ్యూడిక్షన్ అధికారం అనే అంటాం. అంటే ప్రారంభ విచారణ అధికార పరిధి అనే అంటాం. ఓకేనా? కాకపోతే ఇక్కడ సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ప్రారంభ విచారణ అధికార పరిధిలో డిఫరెంట్గా ఉన్నటువంటి అంశం చూసినప్పుడు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలని సుప్రీంకోర్టు పరిష్కరిస్తే ఈ అధికారం ప్రకారం, ఆర్టికల్ 226 అధికారం ప్రకారం ఈ హైకోర్టు ఇక్కడ ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వివాదాలను ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు విచారిస్తుంది. అక్కడ మాత్రం 131లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలను సుప్రీంకోర్టు విచారిస్తుంది. ఇక 132 ప్రకారం రాజ్యాంగ వివాదాలకు సంబంధించినటువంటి విషయాలని పిటిషన్ల రూపంలో స్వీకరించే అధికారం సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది 132 ప్రకారం. ఇక అదేవిధంగా 133 ప్రకారం సివిల్ వివాదాలకు సంబంధించి ఆస్తి, వివాహం, విడాకులు ఇలాంటి విషయాలకు సంబంధించి పిటిషన్లను స్వీకరించే అధికారం ఆర్టికల్ 133 ప్రకారం సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది. ఇక 134 ప్రకారం క్రిమినల్ వివాదాలకు సంబంధించి అంటే మర్డర్ కావచ్చు, మానభంగాలు కావచ్చు, రేపులు కావచ్చు, లేకపోతే దోపిడీలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, ఇలాంటి ప్రతి క్రిమినల్ విషయాలకు సంబంధించి కొట్టుకోవడం లాంటి విషయాలు, ఇలాంటి వాటిని సుప్రీంకోర్టు 134 ప్రకారం తన స్వీకరించే అధికారాన్ని కలిగి ఉంటుంది. ఇక 135 ప్రకారం
ఫెడరల్ కోర్టుకు, గతంలో ఉన్నటువంటి ఫెడరల్ కోర్టుకు ఏదైతే అధికారాలు ఉన్నాయో అవే అధికారాలు సుప్రీంకోర్టుకు వర్తిస్తాయని భారత రాజ్యాంగ నిర్మాతలు ఆర్టికల్ 35లో రాయడం ద్వారానే చాలా అధికారాలు సుప్రీంకోర్టుకు, గతంలో ఫెడరల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారాలు ఇక్కడ ఆపాదించడం జరిగింది. ఇక ఆర్టికల్ 136 ప్రకారం స్పెషల్ లీవ్ పిటిషన్స్ అంటున్నాం. స్పెషల్ లీవ్ కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి విషయాలను స్వీకరించే అధికారం కలిగి ఉంటుంది. దీంట్లో భాగంగానే క్యూరేటివ్ పిటిషన్ల స్వీకరణ, అదేవిధంగా అంటే పర్టికులర్గా ఒక విచారణకు నోచుకోలేనటువంటి విషయానికి కూడా ఈరోజు మరి సుప్రీంకోర్టు మళ్ళీ పునఃపరిశీలనకు స్వీకరించి మళ్ళీ దాన్ని విచారణ చేయలేనటువంటి, విచారణకు నోచుకోలేనటువంటివి కూడా మళ్ళీ కొన్ని సందర్భాల్లో విచారించి స్వీకరిస్తుంది. కాబట్టి అలాంటి వాటిని క్యూరేటివ్ పిటిషన్స్ లేదా ప్రత్యేకమైనటువంటి వివాదానికి సంబంధించినటువంటి పిటిషన్లుగా స్వీకరించే అధికారం కలిగి ఉంటుంది. ఇక అదేవిధంగా రివ్యూ ఆఫ్ జస్టిస్ లేదా తానిచ్చినటువంటి తీర్పులను తానే పునఃసమీక్షించుకునే అధికారం. న్యాయ సమీక్ష వేరు, న్యాయ పునఃసమీక్ష వేరు. సో ఆర్టికల్ 137 ప్రకారం న్యాయ పునఃసమీక్ష అధికారం సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది. గతంలో ఏకే గోపాలన్ కేసులో ఇచ్చినటువంటి తీర్పులను మేనకా గాంధీ కేసుల్లో మార్చుకోవడం, బెరుబరి కేసుల్లో ఇచ్చినటువంటి తీర్పులను కేశవానంద భారతి కేసుల్లో తిరిగి తన ఒపీనియన్ మార్చుకోవడం, ఇలా తానిచ్చినటువంటి తీర్పులను తానే పునఃసమీక్షించుకునేటటువంటి విధానాన్ని రివ్యూ ఆఫ్ జస్టిస్ అని అంటాం. సో ఇలా ఓ రాశికి ఎఫ్ఎస్ఆర్ అనే కోడ్ 131, 132, 133, 134, 135, 136, 137 ఆర్టికల్స్లో పొందుపరచడం జరిగింది. ఇక అంతేకాకుండా మరికొన్ని విషయాలను పరిశీలించేటప్పుడు ఆర్టికల్ 129 అని అన్నాం, అదేవిధంగా ఆర్టికల్ 143 అన్నాం. ఆర్టికల్ 129 ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు, సుప్రీంకోర్టు భద్రపరిచే తన జడ్జిమెంట్స్ అధికారాలు, సో ఇలా ఆర్టికల్ 129 ప్రకారం కలిగి ఉంటుంది. ఏదైనా భారత భూభాగంలో పనిచేసే హైకోర్టులు లేదా దాని దిగువ కోర్టులు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అధికారాలను తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 129 ప్రకారం ఏదైతే కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయో, సో ఇలా కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అధికారం ఆర్టికల్ 129 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. అదేవిధంగా అక్కడే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అధికారం కూడా సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది. అంటే తాను ఇచ్చినటువంటి తీర్పులను ఎవరైనా పాటించకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకునేటటువంటి ఒకానొక అధికారమే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అధికారం అంటాం. అది కూడా ఆర్టికల్ 129 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఇక ఆర్టికల్ 143 అంటున్నాం. భారత భూభాగంలో ఈ భారతదేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాధిపతిగా ఉన్నటువంటి రాష్ట్రపతి కొన్ని సందర్భాలలో ఏదైనా రాజ్యాంగ వివాదానికి సంబంధించినటువంటి విషయాల విషయంలో లేదా ప్రజా ప్రాముఖ్యానికి సంబంధించినటువంటి విషయాలలో సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు. అప్పుడు సుప్రీంకోర్టు ఆ సలహా ఇవ్వడానికి అధికారాన్ని కలిగి ఉంటుంది అని ఆర్టికల్ 143లో సుప్రీంకోర్టుకు సలహాపూర్వక అధికారాలను కట్టబెట్టిరు నాడు రాజ్యాంగ నిర్మాతలు. సో ఇలా ఆర్టికల్ 143 ప్రకారం సలహాపూర్వక అధికారాలను కలిగి ఉంటుంది. ఆర్టికల్ 129 ప్రకారం కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అధికారాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 13 ప్రకారం న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంటుంది. ఆర్టికల్ 13 ప్రకారం న్యాయ సమీక్ష అధికారం అంటే భారత భూభాగంలో ఉన్నటువంటి అసెంబ్లీలు కానీ, భారత భూభాగంలో ఉన్నటువంటి పార్లమెంట్ కానీ లేదా కార్యనిర్వాహక వ్యవస్థలు కానీ ఏదైనా ఉత్తర్వులు కానీ, ఏదైనా బైలాస్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, రూల్స్ కానీ, ఏదైనా చట్టాలను కానీ రూపొందించినప్పుడు అవి ప్రాథమిక హక్కులకు విరుద్ధమైతే అలాంటి చట్టాలను విచారించే అధికారం ఇక్కడ ఉన్నటువంటి భారత భూభాగంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది. అలా ప్రాథమిక హక్కులకు వివాదమయ్యేటటువంటి విషయాలని, వ్యతిరేకమయ్యేటటువంటి విషయాలని కొట్టేసే అధికారం సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది అని ఆర్టికల్ 13 ప్రకారం భారత రాజ్యాంగ నిర్మాతలు న్యాయ సమీక్ష అధికారాలను సుప్రీంకోర్టుకు కట్టబెట్టడం జరిగింది. సో ఇలా మిగతా చోట్ల ఆర్టికల్ 13, ఆర్టికల్ 143, ఆర్టికల్ 129, ఇక్కడ ఆర్టికల్ 131, 132, 133, 134, 135, 136, 137 అధికారాలను భారత రాజ్యాంగ నిర్మాతలు ఇలా పర్టికులర్గా సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికారాలుగా కట్టబెట్టడం జరిగింది. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి టిప్. మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో కలిసే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా వీడియోని వేరే గ్రూపుల్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. 100 మంది వీడియో చూసినప్పుడు 100 మంది ఛానల్ కోసం పని చేస్తారని నేను భావించడం లేదు. కనీసం నాకున్నటువంటి జెన్యూన్ ఆస్పిరెంట్స్ ఒక 10 మంది అయినా, 100కి 10 మంది అయినా పనిచేస్తారనే నమ్మకం నాకుంది. దాదాపుగా మనకు ఉన్నటువంటి 63,000 సబ్స్క్రైబర్లో రెగ్యులర్గా వాచ్ చేసే 2,000 మంది మీరు ఒక్కసారి ఛానల్ కోసం పనిచేస్తే మన ఛానల్ ఇంకా
బాగా డెవలప్ అవుతుంది. తర్వాత కాలంలో ఇంకా కూడా నేను మరింత ఉత్సాహంతో మీకు మరిన్ని వీడియోలను కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో పైన మీ ఒపీనియన్ మాత్రం తెలియజేసే ప్రయత్నం చేయండి. ఛానల్ అభివృద్ధిలో మాత్రం ఖచ్చితంగా పాల్గొనండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మరింత సమాచారం 100% మీరు కష్టపడండి, మీకు ఫెయిల్యూర్ అనేది రాదు. ఏ అంశమైనా కావచ్చు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనుదిరిగి ఆలోచించే ప్రసక్తి చేయకండి. డెఫినెట్లీ ఏదో రోజు మీరు పడేటువంటి శ్రమకి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. కీప్ వాచింగ్ డువాడే ఛానల్. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఒక మంచి ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి. ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ 10 Live అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది. ఎవరైతే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా BALAJI 10 LIVE బాలాజీ 10 Live రిఫరల్ కోడ్ వాడండి. ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 60 మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదే పాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఇప్పుడే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి.